కేటీఆర్ అరెస్టు ఎఫెక్టు చాలా గట్టిగా పడతా ఉంది. అంటే కేటీఆర్ను అరెస్టు చేయాలనా వద్దా, ఇందులో రెండుగా చీలినటువంటి క్యాబినెట్. ఈ రెండుగా చీలినటువంటి క్యాబినెట్ ఎట్లా చీలింది, ఏది కథ? బేసిక్గా కేటీఆర్ను అరెస్టు చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. దేనికి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు అంటే, కేటీఆర్ మరి అధికారంలోకి వచ్చినాక మరి ఎవరైనా ఒకరు లోపల అయిపోతే ఎట్లా, ఇగో ఎట్లా సాటిస్ఫై అవుతుంది? మొత్తం ఇప్పటికే ఆ ఇగో రకరకాలుగా రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్కి వస్తున్నటువంటి కోపము, ఇగో సాటిస్ఫై కావాలంటే ఒకరొకరిని జైల్లో వేయాలి. మన అల్లు అర్జున్ జైల్లో వేయాలి, సేమ్ అట్లనే ఇప్పుడు కేటీఆర్ జైల్లో వేయాలి, రేపు హరీష్ రావుని జైల్లో వేయాలి. ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ జైలు వేయాలి. అది 100% చేస్తారు వీళ్ళు. లేకపోతే ఆ ముఖ్యమంత్రి అయిన దానికి అర్థం కూడా లేదని ఫీల్ అవుతూ ఉన్నారు వీళ్ళు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు? మీరు ముఖ్యమంత్రి అయినాక నన్ను ప్రశ్నిస్తున్నాడు, నా మీద మాట్లాడుతున్నాడు, జైలు వేయకపోతే నా ముఖ్యమంత్రి పదవే వేస్ట్ అని ఫీల్ అవుతున్నాడు ఆయన. ప్రజల కోసం మంచి చేసేందుకు రాలే ఆయన, పర్సనల్ గ్రడ్జ్ తీసుకోవడానికి వచ్చినట్టు ఉంది అధికారంలోకి. ఆ ముఖ్యమంత్రి పదవి కూడా ఎవరెవరు అరెస్ట్ చేయాలని రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని దాన్ని అమలు చేసేందుకు వచ్చినట్టు ఉంది తప్ప, గీ పేదోనికి మంచి చేద్దాము, గీ కథ కార్యక్రమం చేద్దాము, గీ చేయడం వల్ల గీ పేదోళ్ళు బాగుపడతారనేటువంటి ఎజెండాతోటి, ఆ లక్ష్యంతో ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ కనపడతలేదు. మరి ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఉన్నట్టుగా కనపడతలేదు. సేమ్ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా గట్లనే ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మెయిన్ టార్గెట్ ఏంది? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలి? ఉన్న పలంగాలను అరెస్ట్ చేద్దామంటే ఇలా దొరుకుతలేడు ఆయన, పాపం ఇలా దొరుకుతలేడు. కొన్ని రోజులు లగచర్లు అరెస్ట్ చేద్దామని చూసిరు, కొన్ని రోజులు ఫార్ములా అది E1 ఫార్ములా రేసా, కార్ రేస్ ఉంది కదా, ఈ రేసు దాంట్లో అరెస్ట్ చేద్దామని చూసిర్రు. దాని తర్వాత ఇంకోటి ఏదో 2-3 ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఓ బేకార్ కేసు పట్టుకొచ్చి దాంట్లో అరెస్ట్ చేద్దామని చూసిర్రు. ఇట్లా రకరకాల కేసులలో ఆయన అరెస్ట్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం లోపల ఇలా రేవంత్ రెడ్డి పర్సనల్ గ్రడ్జ్ ఒకటి, రేవంత్ రెడ్డి పర్సనల్ గ్రడ్జ్ ఒకటి, ఈ కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ మినిస్టర్స్ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు దేనికోసం అరెస్ట్ చేస్తున్నావా నువ్వు? మన చర్చ జరిగిందంట క్యాబినెట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 2 ఆప్షన్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి పోలీస్ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు 2 ఆప్షన్లు వచ్చినాయి. ఏమని? ఒకటి, డైరెక్ట్గా ఏ లొల్లి పంచాయతీ లేకుండా డైరెక్ట్ కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఒకటి. ఇంకొకటి, ఫస్ట్ నోటీసులు ఇచ్చి, ఈ అరెస్ట్ అనేది ఒకటి, నోటీసులు ఇచ్చి కొంత దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, ప్రజల నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ నోటీస్ ఇద్దాం, విచారణకు రమ్మని చెప్పేసి దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది, ప్రజల నుంచి ఎట్లా వస్తుంది, దాన్ని బట్టి అరెస్ట్ చేయాలన్నా వద్దా అనేది కొంత డిసైడ్ చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు ఈ 2 ఆప్షన్లు ఇచ్చిరంట. ఎమ్మటే అరెస్ట్ చేయడం ఒకటి, ఇది ఒకటి. ఇదే అంశాన్ని క్యాబినెట్లో చర్చిస్తే, నోటీస్ గిటీస్ ఏం లేదు, అరెస్ట్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టుబట్టిండంట. అరెస్ట్ చేసేయాల్సిందే, అంతే, ఇక ఏం లేదు, నోటీస్ లేదు, ఏం లేదు, తప్పు చేసినా ఉపేసిన అనవసరం, అరెస్ట్ చేసి లోపటేసినాక మనము లోపల రిమాండ్ రిపోర్ట్లు మనం ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మన జేబులో మనుషులే కదా. ఎట్లయితే లగచర్ల ఇన్సిడెంట్లో పోలీసు వాళ్ళ ఛార్జ్ షీటు, ఆ వాదనలు వింటే నోటితో నవ్వాలన్నా ఇంకా దేంతో నవ్వాలన్నా అర్థం కాలేదు. ఎందుకంటే కేసీఆర్ అంట ఎన్ని కోట్లయా, 10 కోట్ల సుఫారీ ఇచ్చిందంట, ఇది కలెక్టర్ చంపుతందుకు. ఇట్లాంటి మాటలని చెప్పిరు పోయి కోట్ల. ఇవి మనం చెప్పిన మాటలు కాదు, మనం రాయాలి ఈ దరిద్రమైన రాతలు. అదే ఆ కాంగ్రెస్ పత్రికలు ఉన్నాయి కదా, దిశ పత్రిక, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, ఇవే రాసినాయి ఆ వార్తలు. ఓ 4 రోజుల కింద వెనక కోరి ఇవే ఉంటాయి. కేసీఆర్ 10 కోట్ల సుఫారీ ఇచ్చిందంట, ఎవరు రైతులకి, ఆ లగచర రైతులకి 10 కోట్ల సుఫారీ ఇచ్చి మీరు కలెక్టర్ చంపేసేయరి, అది పెద్ద లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పిండంట. ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తాం అంటే, ఆ రకమైనటువంటి దుష్ప్రచారం. ఆడెవడో వస్తాడు ఆ హక్కింపేటకి వెళ్ళి, ఓ లఫుట్ గాడు, వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, వాడు వచ్చి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడి ఏ మాటలు మాట్లాడిపోతాడు. ఆడు మాట్లాడిపోయిన వారం రోజులకు పోలీసు వాళ్ళు ఆడు చెప్పిన విషయాలనే ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు చెప్తారు. ఇదేం దుర్మార్గం అంటే, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం ఈ రకంగా చేస్తూ ఉన్నారు. సో అట్లా పోయి ఈ 2 విషయాలను సీఎంకు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తే దాన్ని క్యాబినెట్లో పెట్టి చర్చ పెడితే, అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేద్దాం అనుకుంటారు ఒకటి చెప్పండి అని సీనియర్ మంత్రుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. అసలు దేనికి అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కేటీఆర్ని, దేనికోసం అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే కేవలం మీ పర్సనల్ గ్రడ్జ్ కోసము, మీ సొంత లాభాల కోసము, మీకున్నటువంటి ఈ ఈగోతోటి మీరు ఇప్పుడు ఇలా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అది రేపు పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది, రేపు కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది,
రేపు ప్రజలు పార్టీని విశ్వసించేటువంటి అధికారం లేదు. ఒకసారి ఒక నాయకుడిని జైల్లో వేస్తే ఏమైతా ఉందో చూస్తూ ఉంది మొత్తము. ఇప్పటిదాకా జరిగినటువంటి చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేసారు, ఏమైంది? ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి పొరపాటు వలనో ఏమరపాటు వలనో మోడీ చెప్పిండని వేసిండో, లాస్ట్ ఎన్నికల ముందు జైలు వేసిండు, ఏమైంది? బంపర్ మెజార్టీతో గెలిచిండు. ఇట్లా రేవంత్ రెడ్డి తప్పు చేసి దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి జైల్లోకి పోతేనే నీకు సింపతి వచ్చింది, నువ్వు ఇవాళ సీఎం అయినావు. తప్పు చేస్తేనే డైరెక్ట్గా ఆధారాలతోటి ఆ పర్సనల్ ఖర్చుతోటి ఇవాళ నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఏదో ఒక రకంగా జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే రేపు ఏమవుతుంది? రేపు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది, మన పార్టీ మనుగడ లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కుట్ర చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసింది, ప్రాంతాన్ని రాష్ట్రం ఇస్తా అని చెప్పేసి దశాబ్దాల కాల పాటు మోసం చేసి, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ అది చేసి అటు ఏపీలో కనుమరుగైంది, ఇక్కడ 10 సంవత్సరాలు ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు 10 ఏళ్లలో ఏదో అబద్ధాలు చెప్పి ఏదో మార్పు అని చెప్పేసి ప్రజలను ఏమార్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు. సో మనం ఆ ఎఫెక్ట్ చూసినాం. ఇప్పుడు ఉన్న పరంగా నువ్వు ఒక రాష్ట్రానికి నాయకుడు, ఒక కేసీఆర్ కొడుకు కేటీఆర్ని, ఆయన పార్టీలో కీలక ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆయన ముందే అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన చాలా మాస్గా పోతా ఉన్నాడు, ప్రజల దగ్గరికి పోతా ఉన్నాడు, పబ్లిక్లో బాగా ఇమేజ్ వస్తూ ఉన్నది. ఈ టైం లోపల మనం అరెస్ట్ చేసినాం అనుకో, ఇది నీకు అయ్యేటువంటి లాభం ఏందో మాకు తెలియదు, కానీ పార్టీ మాత్రం భయంకరంగా నష్టపోతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఏమాత్రం ఏఐసీసీకి కానీ ఎవరికి కానీ ఇష్టం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ మంత్రులు కూడా వాదిస్తూ ఉన్నారంట. లేదు మీరు ఎంతైనా వాదించురు, ఏమైనా చేసురి, మా ఇంట్లో ఈగో సాటిస్ఫై అవుతలేదు, నా ఈగో సాటిస్ఫై అవుతలేదు, అందుకని ఎట్టి పరిస్థితుల్లో నేను అరెస్ట్ చేస్తా. అందుకే మేము రకరకాల కుట్రలు చేస్తాం. దీపావళికి ముందు పాపం వాళ్ళు ఏదో ఇంట్లో గృహప్రవేశం కార్యక్రమం చేసుకుంటే పోయి పోలీసు వాళ్ళని పెట్టి ఏదో సినిమా చేసిరు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చేసేటువంటి అన్నీ కూడా పార్టీకి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. రేపనాడు పార్టీ ప్రభుత్వంలో పలచన అవుతుంది, ప్రజల్లో పలచన అయిపోతుంది ప్రభుత్వం కానీ పార్టీ కానీ. మీరు ఇట్లాంటివి వేయొద్దు అని చెప్పేసి సీనియర్ మంత్రులు వాదిస్తున్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఈయన వీళ్ళ బృందం ఒకటి ఉంటుంది, ఈ బ్యాచ్ సైకో బ్యాచ్, ఆ సైకో బ్యాచ్ ఏది కూడా వింటలేదంట. లేదు అరెస్ట్ చేయాల్సిందే, ఏదేమైనా సరే మస్తు టైం ఉంది ఇంకా మనకు, అరెస్ట్ చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే, కమ్సే కమ్ ఒక 5-6 నెలలను జైల్లో పెట్టాలి. జైల్లో పెడితేనే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కాదు, ఇది బీజేపీ అధిష్టానం ఆలోచన. బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, బీజేపీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు పేరుకు మాత్రమే కాంగ్రెస్ దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తే ఇంటలేడు, ఈయన పరిస్థితి లేదు ఈడ. సో కాబట్టి ఇప్పుడు మోడీ ఆయనకు బాస్, మోడీకి నచ్చింది ఏంది, ఇప్పుడు కేటీఆర్ను లోపల పెట్టాలి. సో కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు క్యాబినెట్ 2గా చీలిపోయింది. ఒకటి రేవంత్ నిర్ణయాన్ని సమర్థించేటువంటి వర్గం ఒకటి, అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత బేకార్ బ్యాచ్ మొత్తం ఉంటుంది. ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొంత ఆడతీడ ఎగిరి దుంకేటువంటి కొత్తగా మంత్రులు అయినటువంటి బ్యాచ్ మొత్తం అదేస్తుంది. రాజకీయంగా అనుభవం ఉన్నోడు, రాజకీయాల్లో ఏం చేస్తే మంచి అవుతుంది, ఏం చేస్తే చెడ్డ అవుతుంది అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు మొత్తము ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటే కూడా ప్రజలు ఎవరు కూడా అటువైపు దిక్కు తిరిగి కూడా చూడరు. సో కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు వద్దు. ఏమున్నా మనము ప్రజల లోపలికి పోవాలి, ప్రజల మన్ననలు పొందాలి, కానీ ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకుంటే ప్రజలు వాళ్ళ వైపు చూస్తారు, 100% సింపతి వస్తుంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి వ్యవహారం మీదనే చాలా నడుస్తూ ఉంది. ఇప్పుడు రేపు అరెస్ట్ అయినాక ఎట్లుంటుంది, మళ్ళీ రేపు అరెస్ట్ అయినాక ఎలా ఉండబోతుంది, రేపు ఈయనను అరెస్ట్ చేసి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసి ఈ విధంగా ఎట్లా ఉండబోతా ఉంది అంటే ఇదంతా కూడా కేవలము ఒక రాజకీయ అస్తిత్వాన్ని ఏర్పాటు చేయడం, ఒక అలజడి సృష్టించడము, ఏదో చర్చ చేయడము. ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి ప్రజలు మాట్లాడతలేరు ఎక్కడ కూడా. 6 గ్యారెంటీలు, దాంట్లో ఇచ్చినటువంటి 13 హామీలు, ఏవిటి గురించి కూడా మాట్లాడతలేరు. ఎంత చెప్పినా కేటీఆర్ అరెస్ట్ అంట కదా, ఇదంట కదా, అదంట కదా, దీని మీద చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే దీన్ని మర్పియాలి కదా. ఈ 6 గ్యారెంటీలు, ఈ రుణమాఫీ, ఇవన్నీ బాగా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. ఈ డ్యామేజ్ మొత్తాన్ని మనము డైవర్ట్ చేయాలంటే కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఓ 3-4 నెలల పాటు దాని మీద చర్చ ఉంటుంది, మీడియా కూడా దాని మీదే మాట్లాడుతుంది. మన మోహన్ బాబు ఏదో వ్యవహారం నడిస్తే ఎట్లా నడిపించారు, మంచు వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన లొల్లిని ఎట్లా డైవర్ట్ చేసిరు అంటే మీడియా కూడా ఎట్లా అంటే కుక్కకు బొక్క దొరికినట్టుగా ఏదన్నా సంచలనం జరిగితే దాని వెంబడే పడిపోతూ ఉంటుంది. సో అట్లా డైవర్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు కొంత విఘ్నులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నది కేటీఆర్ అరెస్ట్ చేసి లోపటేస్తారనో, లేకపోతే కేసీఆర్ అరెస్ట్ చేసి లోపటేస్తారనో, హరీష్ రావు మీద అరెస్ట్ చేసి లోపటేస్తారు, ఇట్లాంటి వ్యవహారాల కోసం కాదు. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కేసీఆర్ కంటే మంచిగా చేస్తారని, కేసీఆర్
ఇచ్చిండు, ఆయనకంటే మంచిగా ఎక్కువ ఇస్తాను వీళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి అన్నిట్లలో కేసీఆర్ కంటే పై చేయి సాధిస్తా, ఆయన ఇచ్చిన కంటే మంచిగా ఇస్తా అని చెప్పిండు కాబట్టి ప్రజలు నమ్మిన కోటేసారు. అంతేగాని వీళ్ళని లోపటేయాలి వాళ్ళని లోపటేయాలన్నటువంటి దాంతో వీళ్ళకి ఓట్లు వేయలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, చెప్పింది ఒకటి, అధికారం రాకముందుకు అధికారంలోకి వచ్చినాక చేసేది ఒకటి. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు పట్టుకున్నాడు, ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తలేరు. ఇప్పటిదాకా దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు సంవత్సర కాలం అవుతుంది దగ్గర, వాళ్ళు ఇంకా బయటకు వస్తలేరు. అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు మరి ఎందుకు రాజకీయ నాయకులు నేయలేకపోయినా లోపల, దేనికి వెళ్ళకపోయినా అది గుంజుకుంటూ పోతే మళ్ళీ ఏడుకు వస్తుంది. మన బ్లాక్ బొంబా వాళ్ళు వీళ్ళు, ఈ రెడ్డి ఆ రెడ్డి, ఇవాళ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి రెడ్డి అధికారులు అందరూ వస్తున్నారు వాళ్ళకి. అందుకని భయపడ్డరు. ప్రభుత్వం మొత్తం అనుచితి ఏర్పడుతుందిరా అధికారుల లోపల అని చెప్పేసి భయపడ్డారు. దాన్ని అక్కడికి ఆపిర్రు. విడుదల చేద్దామంటే సిగ్గు ఇజ్జత పోతుంది. అయ్యో ఏదో చెప్తాం కదా, ఏమేమో మాట్లాడుతాం కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్తాం కదా, బయటకు వస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఏం లేదంటే. సో ఇట్లా అటు ఇటు కాకుండా అయింది పరిస్థితి. సో ఇట్లా చాలా రకాలుగా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా కేటీఆర్ అరెస్ట్ చేయాలనే అంశం కూడా నిజంగా కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి మంచి కోరుతాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంచి కోరుతాడు, ఎవ్వరు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయమని సజెషన్ చేయడు. కాంగ్రెస్ పార్టీని ముంచాలే అనుకున్నటువంటి వాడు మాత్రమే కేటీఆర్ అరెస్ట్ చేస్తే బాగుండు, అరెస్ట్ చేసి లోపలేస్తే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే దానివల్ల కేటీఆర్కి అయ్యే నష్టం ఏం లేదు. కాకపోతే ఓ 3 నెలలు, ఓ 2 నెలలు, సంవత్సరం, 6 నెలల పాటు జైల్లో పెడతారు కావచ్చు, బెయిల్ రాకుండా రకరకాల అది పెడతారు కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే బయటకు వస్తాడుగా. మళ్ళీ వచ్చినాక ఆయన ఊకుంటాడా? అంతకుముందే ప్రకటించాడు, నేను పాదయాత్ర చేస్తా, ప్రజల దగ్గరికి పోతా అని. జైల్లో పెట్టినప్పుడు ఏముంటుంది, అన్నీ మర్చిపోతాం. ఇక మన లక్ష్యం ఒకటే, మన టార్గెట్ ఒకటే పెట్టుకుంటాం. అప్పుడు ఆ టార్గెట్ ఛేదించడం కోసం మాత్రమే పనిచేస్తారు. రేవంత్ రెడ్డికి బాగా ఎక్స్పీరియన్స్ ఇది. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నువ్వేం ఊహించుకున్నావు, ఏది ఏమైనా సరే రాష్ట్రానికి సీఎం కావాలని అనుకున్నావు కావచ్చు, దానికోసం ప్లాన్లు వేసుకున్నావు కావచ్చు, ఆ 4 గోడల మధ్యలో కూర్చొని. దాని అంతా బయటకు వచ్చినాక ఏ రకాలుగా ఇంప్లిమెంట్ చేయాలనో ఆ రకాలుగా ఇంప్లిమెంట్ చేసినావు. నాకు ఒక మిత్రుడు, నిర్మల్కెళ్ళి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు. ఏమన్నాడు, అన్న రేవంత్ రెడ్డి సీఎం కావడం కోసము ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసిండు. ఏ రకంగా సీఎం లక్ష్యాన్ని, ఆ కుర్చీ మీద కూర్చోవడానికి లక్ష్యాన్ని ఛేదించాలనో ఆ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు. కానీ కుర్చీలో కూర్చున్నాక వానికి ఏం చేయాలనో అర్థమవుతలేదు అంటాడు. అంటే సీఎం కావడానికి అన్నీ చేసిండు, ఆ సీఎం అయినాక అలా కూర్చున్నాక ఏం చేయాలనో ఏం అర్థమవుతలేదు, ఏ పని చేయాలనో అర్థమవుతలేదు. సో ఈ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆయనకి. నువ్వు ఆ 4 గోడల మధ్యలో కూర్చొని సీఎం కావాలని ప్లాన్ వేసుకున్నావు, ఆ సీఎం కావడానికి దారులు ఎత్తుకున్నావు, అన్ని రకాల అవి చేసుకొని వచ్చినావు, సీఎం అయినావు. కానీ సీఎం అయినాక చేయాల్సిన పని ఏంటిది, ఇక రాజకీయం బంద్ పెట్టాలి. అప్పుడు ప్రజల మనల్ని పొందాలంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు అక్కడికి వచ్చే కార్యక్రమాలు అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు కూడా సేమ్ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏ ఆకాంక్ష అయితే నిన్ను తీసుకుపోయి సీఎం చేసిందో అదే ఇప్పుడు రివర్స్ అయ్యి మళ్ళీ తీసుకొచ్చి నిన్ను గల్లీ లీడర్ని చేస్తుంది. సో కాబట్టి ఇవాళ నువ్వు కేటీఆర్ లోపలేస్తే కేటీఆర్కి ఇప్పుడు ఉన్నటువంటి బలానికి ఇంకొక 20-30% నువ్వు ఇంకొక బలం చేకూర్చున్నాడు అవుతావు తప్ప ఏమి దానివల్ల ఆ పార్టీకి కానీ లేకపోతే ఆ పార్టీలో ఏమో నాయకత్వ కొదవ ఉన్నదా? జిల్లాకు నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు నల్గొండ జిల్లా తీసుకోండి, జగదీష్ రెడ్డి ఉన్నాడు. జగదీష్ రెడ్డి గారు ఆ పార్టీని నిజంగా ఒక్కడే గెలిచిండు. ఇప్పుడు మన అన్నారు ఏకలింగం ఒకటే ఉన్నాడు అని చెప్పేసి, ఆ ఏకలింగమే మొత్తం 12 నియోజకవర్గాల్లో ఒక్క సగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసుకుంటూ వచ్చిండు. ఆయన ఒక్కరికి నల్గొండ జిల్లాలో ఆయన వదిలేసినాం అంటే 100% ఆ పార్టీని మళ్ళీ పూర్వవైభవం చేయగలుగుతాడు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉంది, నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. సో అట్లాంటి పార్టీ సీనియర్లు మొత్తం మళ్ళీ ఆ పార్టీని ఏకతాటి మీకు చేయగలుగుతారు. ఇట్లా జిల్లాకు ఒక నాయకత్వం ఉన్నది, రాష్ట్ర నాయకత్వము, దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఉన్నది. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు జిల్లా నాయకుడే కాదు, ఆయన రాష్ట్రంలో కూడా మంచి ప్రతిపక్షంలోకి వచ్చినాక మంచి రాటు తెలియండి. అంటే అప్పటిదాకా వీళ్ళు ఎవరిని కూడా మనము ఉద్యమకారులుగా చూసినాక తర్వాత అడ్మినిస్ట్రేషన్లో చూసినాం, మనం ప్రతిపక్షంలో చూడలే. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కొంత ఆచితూచి మాట్లాడాలి, కొంత పద్ధతిగా మాట్లాడాలి, కొంత మాట్లాడేటప్పుడు అటు ఇటు చూసుకొని మాట్లాడాలి. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిరు వీళ్ళు బేసిక్గానే ఉద్యమకారులు, కొంత రాటుదేలు ఉంటారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక ఎవరికి కూడా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి వాళ్ళు దూసుకుపోతూ ఉన్నారు. ఈవెన్ చిన్న పార్టీ కార్యకర్తలు కూడా అగ్రెసివ్గా సోషల్ మీడియాలో దూసుకుపోతూ ఉన్నారు. సో ఇట్లా కేటీఆర్ లోపలేసినంత మాత్రాన పార్టీ కార్యక్రమాలు ఆగిపోతాయి, పార్టీ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నటువంటి అమాయకత్వం ఉన్నటువంటి ఆలోచన ఉంటే మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆయన లోపటేస్తే బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చునలు అవుతారు. కేసీఆర్ లాంటి ముట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆజ్యం పోషణలు అవుతారు, ఇంకా అది ఉబెత్తున ఎగిసిపడుతుంది. అంతే తప్ప ఏం కాదు, అయ్యేటిది ఏం లేదు. చూస్తున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు ఎట్లా వస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఓన్లీ ఈ సెకండ్ గ్రేడ్ నాయకత్వం ఇదంతా కూడా కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా సెకండ్ లీడర్లే. ఇంకా మొదటి లీడర్ అట్నే ఉన్నాడు, ఇంకా ఆయన ప్రజల్లోకి ఇంకా రాలే. అసలు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు, నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. సో కాబట్టి ఇవన్నీ కూడా రేపన్నాడు ఇంకా ఒక నలుదిక్కుల నలుమూలల వ్యాపించి రేపు కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి వ్యవహారము కనబడతా ఉంది. ఈ అరెస్ట్ వల్ల ఏదో అవుతుంది అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ భ్రమ, రేవంత్ రెడ్డి భ్రమ. అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ చేతిలో ఉంది. కానీ అరెస్ట్ చేసినాక వచ్చేటువంటి సింపతిని కానీ వచ్చేటువంటి బలాన్ని కానీ ఏది మనం ఆపలేం, అది సాధ్యం కాని పని. అది రేవంత్ రెడ్డి పిచ్చి ప్రయత్నం, ఇది 100% చెప్తున్నా కదా, పిచ్చి ప్రయత్నమే. దానివల్ల అయ్యేటువంటిది లేదు, పోయేటువంటిది లేదు.